హలో అండి, నేను అరుణానందగిరి. ఇటు సూర్యుడు చూడండి, ఇప్పుడే కనిపిస్తుండు. అది చూడండి, అవి అయితే నైవేద్యం తినే పిట్టలు కరెక్ట్ నేను ముగ్గేసే టైంకి వచ్చినాయి. ఇక బాగా అరిచినాయి. ఎంత వాయిస్ అంటే భలే. కానీ నైవేద్యాలు ఎప్పటిదప్పుడు పిల్లి తింటుంది కదా, ఇక లేకుండా నేను పెట్టింది. ఇక ఇప్పుడు తెచ్చిపెట్టిన, ఇక అవి వచ్చి తినిపోతాయి. నాకు ఇంట్లో పని ఉంది కాబట్టి వస్తాయి తింటే. ఇప్పుడు ఆ వాయిస్ అవే నైవేద్యం తినే పిట్టలే. నిన్నంతా బాగా వచ్చినాయి. ఎక్కడున్నాయో అవి అవే ఉడతా చూడండి. సరే ఇంట్లోకి వెళ్దాం. ఇక అవి ఎప్పుడో వచ్చి తింటే వాటి పని అవి చేస్తూ ఉంటాయి. కోతి వచ్చింది, ఇక్కడ కూర్చున్నది, అక్కడ క్యారెట్ని చూసింది, పోయింది. పండు పెడదాం. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సండే రోజు మరి అగ్నిహోత్రం చేస్తున్నా. ఇక కోతి వచ్చింది ఆల్రెడీ. అక్కడ ఏమైనా ఉందా అని చూసింది. బత్తాయి పెట్టినా ఇటు వచ్చి కూర్చున్నా. మరి మళ్ళీ వస్తుందో ఏం చేస్తుందో. ఇక తెల్లవారిందంటే రకరకాల సమస్యలు. ఓం ఓం ద్రాం ఓం గురు దత్తాయ నమః. 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 ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గ. మన అగ్నిహోత్రం అయితే ఇప్పుడే సంపూర్ణమైంది. ఇక గాయత్రి మంత్రం మనం చదవడం ప్రారంభించిన తర్వాత ఇక ప్రజ్వరిల్తుంది, జ్వాలలు ప్రజ్వరిల్తాయి. ఇక సంతోషం అనిపిస్తుంది. అంటే ఒక మంత్రానికి ఇంత శక్తి ఉంటుందా అని అనిపిస్తుంది. ఇక ప్రతి షూట్ చేసుడు నేను ఒక లగ్నమై ఉండాలంటే షూట్ చేస్తే బాగుండదని ఉద్దేశంతో చేస్తలేను. ఇక ఇప్పుడు మనం అగ్నిహోత్రం చేసిన ప్రతిసారి మీకు చూపించాలనే ఒక తాపత్రయం. చాలామంది చూస్తుండ్రు కూడా సండే అగ్నిహోత్రం. అయితే ఇక ఇప్పుడు మన అగ్నిహోత్రం సంపూర్ణమైంది. బయటకు వెళ్ళి సూర్యునికి ఆర్గమిద్దాం. అక్కడ సూర్యదేవుని దగ్గర కూడా హారతి ఇచ్చేద్దాం. మరి అయితే సూర్యుడు ఎక్కువ ఈ హోమ జ్వాలల ద్వారానే స్వీకరణ చేస్తాడని మన పూజలను అని అంటారు. ఇక ఎప్పటి నుండో వేదాల కాలం నుండి మనకు పంచభూతాలే మనకు దేవుళ్ళని పంచభూతాలే కదా. అగ్ని, జలం, నీరు, వాయు, ఆకాశం పంచభూతాత్మకమైన ఈ శరీరం కూడా మరి మనం ఎప్పుడు శుద్ధి చేసుకుంటూ ఆ స్వామి ఆ పంచభూతాలతోటే లీనమవుతాం, ఆ పంచభూతాలతోటే జీవిస్తాం. కాబట్టి వాటికి దగ్గరగా వండుకుంటూ మన జీవన విధానాన్ని సాగించినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. దీనిలో ఒకటి మన మామూలు భాషలో చెప్పాలంటే మనకు సూర్యుడి ప్రకాశం మనం తలిగేటట్టుగా ఉండాలి, సూర్యుని ధ్యానించాలి. ఒక శక్తి మనకు రావాలంటే మనకు డి విటమిన్ అంటాం కదా, అది అందాలంటే మరి మనం ఎండకు అవసరం ఉన్నంత ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది. అట్లనే మార్నింగ్ లేచి సూర్యోదయం వేళకే మనం లేచినట్టయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సూర్యుడిని కూడా ధ్యానించుకోవచ్చు. ఇక ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటా పోతే గంట అవుతుంది. మనకైతే చాలా పని ఉంది, వెళ్దాం పదండి. ఇప్పుడే సంపూర్ణమైంది. బయటకు వెళ్ళి ఆర్గ్యం సమర్పిద్దాం రండి. ఇక చూడండి, ఇక్కడ సూర్యునికి కూడా హారతి ఇచ్చి వచ్చిన. ఇప్పుడే హారతి ఇచ్చిన, కానీ ఇక అన్నీ చూపించుడు వీలైతలేదు. ఇప్పుడు సూర్యునికి ఆర్గం ఇద్దాం. ఇస్తే ఇక్కడితోటి మన అగ్నిహోత్రం సంపూర్ణమవుతుంది. చూడండి, ఇప్పుడే మరి ఆల్రెడీ అన్నీ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇటు ఇంకా అన్నీ షూట్ చేసుడు వీలుగాలి. ఇక ఇక్కడ అగ్ని దీపం సరే. ఇక టీ కూడా వేడి చేస్తా. మరి పొద్దున్నే ఇంట్లో ఒక్కరు బయటకు వెళ్ళేది ఉన్నా వాళ్ళని ఫస్ట్ బయటకు పంపించిన తర్వాతనే మిగతా అన్నీ చేసుకున్నది ఉంటుంది. ఇట్లా మరి ఈరోజైతే మన పని అట్లనే అయింది. ఇక ఇప్పుడు వంట చేద్దాం. ఈరోజు తొందరగా వంట చేస్తున్నా. ఇక ఎక్కడికి వెళ్తాం అనేది తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే మన వంట చేద్దాం. అయితే ఆషాఢ మాసం ఇక ఈరోజు అమావాస్యతోటి సంపూర్ణమైపోతుంది.
అందుకని వనభోజనాలకు పోవుడు ఎప్పటి నుండో ఆచారం. ఇక అయితే ఈసారి ఊకే సన్నటి తుంపురు పడ్డది, మనం ఎటు బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండే ఈరోజు వెళ్దామని ఆలోచన. మరి ఇక నేను వెజ్జే తింటున్నా కాబట్టి ఇక వెజ్ కర్రీ చేస్తున్నా. ఇక అందరం మా తమ్ముని వాళ్ళు, అమ్మ, నాన్న, నేను ఇక్కడైతే ఈ కర్రీ ఇంత సింపుల్గా చేసినా కానీ ఎంత సూపర్ ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక చూడండి, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసిన ఆయిల్, ఇంకేం వేయలేదు. ఇక ఇప్పుడైతే ఇలా స్పైసెస్ 4 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, సాజీరా, బగారా ఆకు, బగారా పువ్వు ఇవి వేసినాం. ఇక ఇప్పుడు ఆలు వేసేయాలి అంతే. ఆలు వేసి అప్పుడప్పుడు ఇట్లా కలపాలి అంతే. కొంతసేపు ఫ్రై అయితే, ఆలు నూనెలో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది, ముక్క కూడా మంచిగా ఉడికిపోతుంది. అందుకని ఇట్లా ఉంచాలి. ఆయిల్ కొంచెం కరెక్ట్ ఉండాలి, మరీ తక్కువ ఉంటే కూడా బాగుండదు. ఇంకా ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఇట్లా మగ్గుతూ ఉంటుంది. అప్పుడు మనం ఇలా మెంతి అవన్నీ వేయచ్చు. చూడండి, ఒక 2-3 నిమిషాలు అయింది. అప్పుడప్పుడు ఇట్లా కలపాలి. ఇంకా ఇప్పుడు ఇది వేద్దాం, కొత్తిమీర ఇవన్నీ వేసేద్దాం. అవి కూడా కొంచెం మెంతి ఫ్రై అయితే బాగుంటుంది. వేద్దాం కొత్తిమీర, మెంతి, పుదీనా, ఇవి 3. ఫైనల్గా లాస్ట్కి అయ్యా నేను ఇప్పుడే వేస్తున్నాయి అన్నీ, ఎందుకంటే ఈ వర్షానికి బాగా సార్లు కడగాల్సి వస్తుంది. ఇక అదంతే, ఎందుకు ఇప్పుడే వేస్తే బెటర్ కదా అని. ఇవి చూడండి, పసుపు కూడా ఆలు నూనెలో ఫ్రై అయితే ఈ కర్రీ టేస్ట్ సపరేట్ ఉంటుంది. మామూలుగా ఆలుగడ్డ టమాటా అండి కాకుండా ఇది కమ్మగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే ఉండాలి. మనం ఇంట్లో కొన్ని ఆ టమాటాలు వేస్తాం కాబట్టి ఆ టమాటాలు ఎంత అవుతాయి, ఆలుగడ్డ ఇవన్నీ అనే దాని మీద వేయాలి మనం, అట్లా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసి ఉంచుదాం. ఆ లోపల టమాటాలు కట్ చేస్తాను. ఇంకొత్రం స్టార్ట్ చేసిన నేను, దానికి ఏం తినటానికి లేకపోతే ఎట్లుంటుంది. ఇక చూడండి, మంచిగా మగ్గినాయి, ఆలు సూపర్గా మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేద్దాం. ఇక టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇక చూడండి, ఉట్టిగానే పీసెస్ అవుతున్నాయి కదా ఇట్లా. అయితే ఆలు మనం బాయిల్ చేసి కూడా వండుతాం కదా, దానికంటే ఇది ఇంకా తొందరగా అవుతుంది. బాయిల్ చేసి వండేదానికంటే కూడా ఇది తొందరగా అవుతుంది. ఒకసారి 5 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత ఆలును చూస్తే గట్టిగా ఉంటాయి. ఇక ఈ మెథడ్లో అయితే ఈజీగా ఉడికిపోతాయి. ఒక్క 5 మినిట్స్ స్టీమ్ మీద ఉట్టిగానే ఉడుకుతుంది. దుంపలు కదా అట్లా. ఇంకా 5 నిమిషాలు ఆగితే టమాటా కూడా మగ్గుతుంది. అప్పుడు మనకు అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కొన్నే. ఇక ఇప్పుడు టమాటాలు మగ్గ దగ్గరనైతే ఏమైద్దో అది మగ్గుతూ ఉంటుంది. ఇక అంతే, అన్నం అయింది. ఇక్కడ అయితే ఆలు టమాటా కర్రీ అయింది. ఇంకా ఇప్పుడు చారు చేద్దాం. అయితే ఈరోజు ఆషాఢం వనభోజనాలకి వెళ్తున్నామని చెప్పిన కదా, ఇక నేను వెజ్ తింటున్నా కాబట్టి నేను అన్నం, కూర, చారు వెజ్జే తీసుకెళ్తున్నా. ఇక అక్కడైతే బిర్యానీ అవన్నీ కూడా మరి దాంట్లో చేస్తారు. ఇక వాళ్ళు కొన్ని ఇంకా అప్పాలు అట్లాంటివన్నీ బయట ఆర్డర్ పెడతామన్నారు. ఇక అన్నీ చాలా ఉంటాయి కదా ఐటమ్స్. ఇక అట్లా నేను తింటలేను కాబట్టి ఇక నేనే చేస్తే బెటరు. నాన్ వెజ్ వండేటోళ్ళు వండితే నాకు కలిసిన అది దాని ఉంటుంది కదా టెన్షన్ అని నేను ఇవే చేస్తున్నా. ఇక అన్నం, టమాటా ఆలు చారు, ఇక బగారా రైసు, బిర్యానీ, చికెన్, ఇక ఎన్నో వాళ్ళన్నీ వాళ్ళు చేస్తారు. ఇక నాతోటి పాటు ఎవరైనా వెజ్ తినేవాళ్ళు ఉంటే కూడా యూజ్ అవుతుంది అన్నట్టు నేను ఇట్లా చేస్తున్నా. పోపేసేద్దాం. ఉప్పు వేసినాం, ఇట్లా కారం వేయద్దు, ఓన్లీ పచ్చిమిర్చి వేసినాం కదా. ఒకవేళ ఇది టేస్ట్ ఉందా లేదా అని చూడాలంటే ఇగో 2-3 చుక్కలు ఇట్లా నాలుక మీద వేసుకొని చూసేటోళ్ళు. ఇప్పుడు నేను టీ ఇప్పుడే తాగిన కాబట్టి నేను ఇక నేను అందాద కొద్దే చేస్తాను. నేను టేస్ట్ కరెక్ట్ ఉంటుంది. కాకపోతే మీకు ఒకవేళ డౌట్ ఉంటే కొత్త వాళ్ళు అయితే ఇట్లా ఒక చుక్క నాలుక మీద వేసుకొని చూడాలి.
చూడండి చారు కూడా పోపేస్తున్నా. ఇక్కడైతే మన రైస్ కూడా అయింది, ప్లెయిన్ రైస్. నేనైతే ఇక్కడ ప్లెయిన్ రైస్ వండిన. ఇక ప్లెయిన్ రైస్, టమాటా, ఆలు, చారు అంతే. స్టవ్ బంద్ చేసి చారు పోపేద్దాం. నైవేద్యం తినే పిట్టల వాసన పడుతుంది. పొద్దున్నే వచ్చినాయి, చాలా అల్లరి చేసినాయి, కానీ నాకు షూట్ చేసే వీలు లేకుండా మొబైల్ దగ్గర లేదు. ఇక ఇప్పుడు వాయిస్ బాగా వినబడుతుంది. మరి చూద్దాం రండి. ఇక్కడికి వచ్చి తినిపోతుంది లోపలికి. చూడండి ఇంత పట్టుకొని వేయండి. అయితే పొద్దున ఇక ఇప్పుడు వంట అయింది కాబట్టి ఇవన్నీ సర్దుకొని మనం బయటకు వెళ్ళేది ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళడం అనేది చూద్దాం. మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.